హాయ్ అండి. అదేవిధంగా మనమందరం కూడా మరి దేశానికి ఎందుకు మనం ఇండిపెండెన్స్ డే రోజు కూడా మనం ఏం చేస్తాము? దేశ జెండాకి వందనం చేస్తాం. సెల్యూట్ ఎందుకు పెడతాము? అంటే దేశానికి గుర్తు చిహ్నము జెండా. మనది త్రివర్ణ పతాకం. అశోక చక్రం మధ్యలో. మరి ఈ జెండాకు వందనం ఎందుకు చేస్తాము అంటే మన దేశానికి చేసినట్లు. జెండాకి వందనం చేస్తే దేశానికి వందనం చేసినట్టే కాబట్టి జెండాకు మనము వందనం చేస్తాం. అందుకే జెండా వందనము అంటాం. కాబట్టి ఇంకా ఎంతోమంది మరి నాయకులు ప్రాణాలను అర్పించారు, బలయ్యారు వాళ్ళ జీవితాలు. కాబట్టి వాళ్ళను మనం మర్చిపోతే సరిపోతుందా? మర్చిపోవద్దు కదా. మన తాత ముత్తాతలు చనిపోతే మర్చిపోతున్నాం. అప్పుడప్పుడు చనిపోయిన మన తల్లిదండ్రులు ఉంటే కొన్ని రోజులు బాధపడుతున్నాం. ఆడికెళ్ళి అవి కూడా పండగలలాగా చేసుకుంటున్నాం. వాళ్ళ కష్టాలు మనకి ఏ రకంగా పొందుకున్నామో అవన్నీ మర్చిపోతున్నామండి. ఈ కాలంలో కష్టాలు తక్కువైనాయి, బెదిరింపులు ఎక్కువైనాయి, అన్యాయం ఎక్కువైంది. మరి ఇంకా న్యాయాన్ని చంపేస్తున్నారు. మరి కోట్ల కొద్ది జనాభా పెరుగుతుంది. అందుకని మరి జీవన ఉపాధులకు వంగలేక చైన్ స్నాచర్స్, దొంగతనాలు, సుపారీ గ్యాంగులు, మర్డర్లు, హత్యలు, ఇవన్నీ ఇటువంటి పనులు పెట్టుకుంటున్నారు. ఇంకొకవేళ చావు అనేది మనిషికి లేకుండా ఉంటే ఇంకా ఎంత ఘోరాతి ఘోరంగా రోజుకో వందల కాదు వేల మందిని కోసి పడేసేవాళ్ళు. వాళ్ళు కూడా చస్తామని తెలిసి కూడా చంపుతున్నారు. మరి న్యాయాన్ని బ్రతకనిస్తలేరు. చచ్చేదంతా అన్యాయస్తులు కాదండి. మీరు చూడండి, గమనించండి. ఎక్కడైనా భూ తగాదాలు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, అన్యాయం కానివ్వండి, దొంగతనం కానివ్వండి, మరి దోపిడీలు కానివ్వండి, దౌర్జన్యం కానివ్వండి, ఇవన్నీ కూడా అన్యాయస్తులే చేస్తున్నారు. ఎందుకంటే న్యాయస్తులు చెయ్యరు. వాళ్ళు దేవుడు చూసుకుంటాడని, లేకపోతే అలా చేస్తే పాపమని అవి భయపడదురండి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ సంపుళ్ళు, మర్డర్లు, హత్యలు లేకుండే. అసలు యాక్సిడెంట్లు కూడా లేకుండే. రోడ్డు మీద అన్నీ ఒకే ఎడ్ల బండ్లు, సైకిళ్ళే కనబడుతుండేనండి. మా ఊరు శంషాబాదు. ఎప్పుడన్నా ఆ రోడ్డు మీద కారు కనబడితే విచిత్రంగా చూసేది మేము చిన్నగా ఉన్నప్పుడు. పెళ్ళిళ్ళప్పుడు పెళ్ళి కొడుకును పెళ్ళి కూతురును తెస్తే ఆ కారు చుట్టూ పోయి ఆడుకునేది చూసేది మేము. అట్లా ఉండేది. ఎక్కువ సైకిళ్ళు, ఎద్దుల బండ్లే కనబడేది. ఆడుకునేది రోడ్ల మీద అవి